ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైఎస్ఆర్సీపీ దూరంగా ఉంది. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వరని, అందుకే తాము దూరంగా ఉంటున్నట్టు ఆ పార్టీ చెబుతోంది. అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు సభకు రాకపోవడంపై టీడీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ అసెంబ్లీకి రావాలంటే ఓ చిట్కా ఉందంటూ అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్చాట్గా చెప్పుకొచ్చారు. జగన్కు రోజుకు 1 గంట మాట్లాడేందుకు సమయం ఇస్తే ఆయనే సభకు వస్తారని, ఆ అవకాశం లేని పక్షంలో ఆయన రారన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. జగన్ 2017లో పాదయాత్రకు వెళ్లే సమయంలో వాస్తవంగా అసెంబ్లీలో బాధ్యతలు బుగ్గనకు కానీ ఇంకెవరికైనా అప్పగించి వెళ్లాలని, కానీ జగన్ అలా చేయలేదని అన్నారు. దీనికి కారణం ఉందని, జగన్ మినహా మిగతా వారెవరూ మాట్లాడటం ఇష్టం ఉండదని అన్నారు. అందుకనే జగన్ అసెంబ్లీకి రావటం లేదని, ఎవరినీ రానివ్వటం లేదని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో మైక్ ఆయన ఒక్కడికే ఉండాలి, ఇంకెవరూ మాట్లాడకూడదని జగన్ భావిస్తారన్నారు కోటంరెడ్డి. అందుకనే జగన్కు స్పీకర్ 1 గంట సమయం మాట్లాడటానికి ఇస్తానంటే రేపే అసెంబ్లీకి వస్తారన్నారు. అసెంబ్లీలో జగన్ ఏం మాట్లాడినా ఎవరూ అడ్డు రాకూడదని, ఇది జగన్ ఫిలాసఫీ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ ఎప్పుడూ సమస్యల కోసం పోరాడలేదని, ఆయన మైక్ కోసమే తమను పోరాడమని చెప్పేవారన్నారు. జగన్ను చూసి చాలా రోజులవుతుంది, కానీ ఆయన మాత్రం అసెంబ్లీకి రావటం లేదన్నారు. మరోవైపు శాసన మండలిలో 5వ రోజు హోంమంత్రి పలువురు ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో పరామర్శకు వెళ్లిన తమపై కేసులు పెట్టారన్నారు. దిశా చట్టం గురించి గొప్పగా చెబుతున్నారు. అసలు ఆ చట్టం ఉందా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో దిశ యాప్ చట్టం పనిచేస్తే మహిళలపై అఘాయిత్యాలు ఎందుకు పెరిగాయో చెప్పాలన్నారు. దిశ చట్టమే లేకుండా దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారన్నారు. దిశ యాప్తో నేరాలు తగ్గింది నిజమైతే రికార్డుల్లో ఎందుకు నేరాలు పెరుగుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన వారిని అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు హోంమంత్రి అనిత. కూటమి ప్రభుత్వంలో పోలీసులు 24 నుంచి 48 గంటల్లో నేరస్తుల్ని పట్టుకుంటున్నారని, మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా కఠిన చట్టాలు, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మహిళల జోలికొచ్చినా, సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మహిళా పిఎస్లు, హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి నివారణ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.